అర్ధరాత్రి గుసగుసలు అన్నానేంటి అనుకోబాకండి. ఎనీవే బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎనీవే బిగ్ బాస్ అయితే ఇంకో 3-4 వీక్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎనీవే టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరైతే? ఈ వీకెండ్లో నాకు సార్ అయితే కొందరికి ఎవరు ఎగ్జిట్ అవ్వాలి, ఎవరు విన్నర్ బోర్డులో ఉండాలి అని అడిగారనమాట. హౌస్ మేట్స్ ప్రకారంగా అయితే తనుజ 5 అలాగే ఇమాన్యుల్ 5 అయితే వచ్చారు. అంటే ఈక్వల్లో ఉన్నారు వీళ్ళిద్దరు. టాప్ లిస్ట్లో ఎవరు ఉంటారు, ప్రైజ్ అయితే ఎవరు గెలుచుకుంటారు, టైటిల్ విన్నర్ బిగ్ బాస్ 9 సీజన్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరైతే? అలాగే ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా నామినేషన్స్ వైజ్ అయితే హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు, ఇమాన్యుల్ తప్ప. ఎనీవే సాయి అయితే ఈసారి గేమ్ ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాడు, బట్ ఓటింగ్ ప్రకారంగా లీస్ట్లో ఉన్నాడు కాబట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా ఇదంతా పక్కన పెట్టుకుంటే ఈరోజు లైవ్ అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే షోలో నామినేషన్స్ ప్రక్రియ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అందరూ అయితే ముచ్చట్లు పెట్టుకున్నారు. మనకి షో వైజ్ చూసుకుంటే ఏంటంటే అందరూ గొడవలు పడుతున్నట్టు, ఒకళ్ళంటే ఒకళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. బట్ లైవ్ ప్రకారంగా అలా ఉండదు, అందరూ ఫన్నీగా డ్యూయల్గా ఉంటారు. ఇంకా పవన్కి రీతుకి మధ్య అయితే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అది కూడా ఏంటంటే రీతు వేరే వాళ్ళతో డ్యూయల్గా ఉంటుంది, అలా నాతో ఎప్పుడు లేవని చెప్పి పవన్ అయితే స్టార్ట్ చేశాడు. బట్ రీతు వర్షన్ ఏంటంటే పవన్ దగ్గర నువ్వు నాతోనే ఎక్కువ ఉండాలి అని చెప్పి అంటది అని చెప్పి దాని గురించి అలా ఇలా స్మాల్గా డిస్కషన్ లాగా అయింది. ఇంకా నైట్ అయిపోయింది, వాళ్ళు పడుకునే టైం వచ్చింది. కానీ వీళ్ళు కొంచెం చిన్న టాస్కులు దొంగతనాలు అయితే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కళ్యాణ్ దివ్య అయితే చేస్తున్నారు. ఇంకా ఏమి దాయిపోతున్నారో అయితే చూడాలి. ఇంకా కంటెండర్ రేస్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కెప్టెన్సీ టాస్క్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి, ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారో చూడాలి. ఎనీవే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుందా అనేది అయితే ట్విస్టింగ్ అనే చెప్పాలి. ఇంకా రాము అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాడు. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ రీతు నామినేషన్ కరెక్టా అంటారా? అందరికి ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నాయి నామినేషన్స్. భరణి చేసిన నామినేషన్ కరెక్టా అంటారా? దివ్యది రాంగ్ అని బ్లేమింగ్ చూపిస్తున్నట్టే చేస్తున్నాడా, లేకపోతే తన గేమ్ ఏంటా అని చెప్పి డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాడా అనేది అయితే ఆ ఒక్క నామినేషన్ నాకు అర్థం కాలేదు. మిగిలినవన్నీ ఒకరినొకరు నామినేట్ చేసుకుంది, ఓకే, ఒక్కో పాయింట్ కరెక్టే ఉంది. ఎనివే నామినేషన్స్ ప్రక్రియ అయితే క్లియర్ అయిపోయింది, అందరూ నామినేషన్స్లో ఉన్నారు, ఒక ఇమాన్యుల్ తప్ప. ఇంకా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీరైతే ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? తనుజ, ఇమాన్యుల్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ పొజిషన్లో ఉంటారు? ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే వీళ్ళిద్దరూ ఉండొచ్చా? ఉంటే టైటిల్ విన్నర్ ఎవరికి ఇస్తారు? ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఇమాన్యుల్కి ఎక్కువ ఉంటుందా, తనుజకి ఎక్కువ ఉంటుందా అనేది ట్విస్టింగ్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఇంకా ఈ వీక్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుందా? ఇవన్నీ అయితే ట్విస్టింగ్ క్వశ్చన్లా అనుకోవచ్చు. అంతేకాదు ఎలిమినేట్ అయిన పర్సన్స్ ఈ వీక్ ఏమన్నా ఒక్కొక్కరు రీఎంట్రీ ఇచ్చి వీళ్ళకి గైడెన్స్ లెక్కిస్తారా? ఎవ్రీ సీజన్లో అదే జరుగుతుంది కదా. ఇవన్నీ ట్విస్ట్లే అనమాట బిగ్ బాస్ హౌస్లో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.